guys, welcome back to my channel Unico Dikshit. So మామ ఈ మధ్య పనులతో చాలా బిజీగా ఉన్నాడు, వర్క్ చేస్తున్నారు కాబట్టి సో అందుకనే ఎక్కువ వీడియోస్లోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత మా అమ్మతో వీడియో ఒక ఫుల్ వీడియో అన్నా పెడదామని. సో ఏం లేదు, జస్ట్ సో మా ట్యాబ్లో పొడుపు కథలు పెట్టి సౌండ్ పెట్టి ఎవరికి ఆన్సర్ తెలుస్తుందో బౌ బౌ అది ఏదో ఒకటి సౌండ్ పెట్టి ఆన్సర్ చేయడమే ఇది. ఎవరైతే 10 గెస్ చేస్తారో వాళ్ళు విన్నారు. లెట్స్ స్టార్ట్ అంటే ముందు మనం పేపర్ చూసుకోవాలి, దీంతో రాయాలి. ఓకే, దిస్ పేపర్ కొంచెం వస్తాయి కదా, ఏమంటారు అంత. ఓకే, పొడుపు కథలు. దీనికంటే ఫ్రూట్ అంతకంటే మామూలుగా ట్యాబ్లోనే పెడితేనే ఇళ్లలో పుడుతుంది, ముళ్ళలోనే పెరుగుతుంది, అందం వాసన నా సొంతం అంటుందా అందగత్తె. ఫస్ట్ మనం సౌండ్ పెట్టుకోవాలి. నువ్వేం సౌండ్ పెడతావా? ఆలోచించమని చెప్పి ఆన్సర్ సౌండ్ పెడతాను. టైం దొరికింది కదా, ఆలోచించాల్సింది. చెప్పమ్మ చెప్పు. నేను బాబు అని పెట్టుకుంటా. అయ్యో చూసారా ఇలా వచ్చింది బాబు నీది. ఓకే, యాక్చువల్లీ నాకు వచ్చింది ఆన్సర్. ఎవరా అందగత్తె? అన్న మామ ఆన్సర్ చెప్పదు. ఇది క్యాన్సల్ గులాబీ పువ్వు, నాకు కూడా తెలుసు. రోజ్ ఫ్లవర్ తెలుసు. సెకండ్ ఇది సెకండ్ కాదు 1, ఎందుకంటే మామ చీటింగ్ చేసింది. పాడుతుంది కానీ నీరు కాదు, తిరుగుతూనే ఉంటుంది కానీ కంటికి కనిపించదు, ముట్టుకుని ముద్దు పెడుతుందే కానీ మనిషి కాదు. ఎవరో తెలుసుకోండి. పారుతుంది కానీ నీరు కాదా? బౌ బౌ భూమి. భరతమాత కాదా? భూదేవి కాదా? గాలి, విండ్. పోయింది. పాయింట్ ఎవరికి రాదు. నాకు రాకపోయినా మా మామకి కూడా రాలేదు కాబట్టి సంతోషం. నెంబర్ 2. గుండ్రంగా ఉంటాను, కడుపు నిండా గాలిని నింపుకుంటాను, కాళ్ళు లేకపోయినా పరిగెత్తుతాను, రెక్కలు లేకపోయినా పైకెగురుతాను. చెప్పగలరా నేనెవరినో? చెప్పు. మనసు గుండ్రంగా ఉంటుందా మామ? నేను అనుకుంటున్నాను నాకే అంతిని. పంతి ఫస్ట్ ఎవరికి పాయింట్ రాలేదు. క్వశ్చన్ నెంబర్ 3. ఏ దేశం వాడినైనా అన్ని దేశాలు తిరుగుతాను, నాకు మాత్రం వీసా పాస్పోర్ట్ లేనే లేవు. ఊహించండి నేనెవరినో? చెప్పమా. ఓకే, చూద్దాం ఉత్తరం అనేది. ఏరోప్లేన్. అబ్బా, నేను అదే అనుకున్నా బట్ మర్చిపోయా. ఏంటబ్బా 5వ ప్రశ్న. నేను వచ్చిన ఏరోప్లేన్ అనే చెప్పలేకపోతే నేను థింక్ చేశా కానీ అప్పటికి మాకు చెప్పేశాడు కదా. పొడవుగా పచ్చగా ఉండే దానిని పొడిగా రవ్వగా చేసి వాడుతారు. ఏమిటది? పొడుగుగా పచ్చగా ఉండే దానిని అదే నీకు వెజిటేబుల్ అనుకుంటాను. పచ్చ రవ్వగానా? మునగాక మామీ వేస్తారు. మునగాకు పొడి పొడి అనుకుంటాను, తెలీదు. రవ్వలాగా అంటే ఉప్మానా? తెలీదు. చెరకు, షుగర్ కేన్. యా, ఏంటి పోయింది? చాలా డిఫికల్ట్ కడుతుందమ్మా. మా తెలుగు మొత్తం ఇంట్లోనే ముంచుతుంది.
మధ్య పుల్లన చివర కమ్మన. ఎవరది కమ్మన? చెప్పగలరా? ఏం మామ ఇది? నాకు అర్థమయ్యేది నార్మల్ లాంగ్వేజ్ అంటే ఈమె చేసేది బొబ్బ చింతపండు. కాదు కాదు, పాలు, పెరుగు, వెన్న, మిల్క్, ఇది మన ఇద్దరి పరుపు బటర్. తీయడం. తెలివి తక్కువ. పరువు తీస్తుంది కానీ వద్దు. ఫస్ట్ నాకే వస్తుంది చూసుకోండి. నేను ఇంకా ఇది తొందరగా అయిపోతుందేమో, ఇంకా వేరేవేమన్నా అడితే బాగుంటుంది. కోక కట్టుకోలేదు. సీతను కాదు, రామచిలుకను కానే కాదు. మరి ఎవరిని నేను? కోక కట్టుకోలేకపోతే మనుషులందరూ ఎవరో ఒకరు కోక అంటే సరేనా? సీతాకోక. కాకపోతే మామ చేసిన ఒక తెలివి తక్కువ పని. బటర్ఫ్లై. ఆన్సర్ చేసినమ్మా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ దీక్షు. సో జస్ట్ మామ ఈ మధ్య చాలా వర్క్లో ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్కి రాలేకపోతున్నా. ఇప్పుడు కూడా వర్క్లో వచ్చి స్నానం చేసి మంచిగా ఏదో ఏం చేయలేదు కదా, డైరెక్ట్ వీడియో చేయడానికి అప్పుడు వస్తున్నాం. సో ఏంటంటే జస్ట్ స్మాల్ గేమ్, ఎందుకంటే ఇంత రాత్రి పూట మేమేం వీడియోలు కూడా చేయలేం కాబట్టి, బయటికి కూడా వెళ్ళలేం కాబట్టి జస్ట్ స్మాల్ గేమ్ వెళ్ళచ్చు. కాకపోతే అన్నీ చూపించినాయి. సో ఒక బుక్ ఒకటి, ఒక ట్యాబ్ ఎందుకంటే ఇప్పుడు మేము తెలివి ఎవ్వరికి ఉందని బుర్ర ఉపయోగిస్తున్నాం. పొడుపు కథలు అడుగుతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్. నెంబర్ 1. పెంకు విరిచి తింటాం, కానీ కోడి గ్రుడ్డు కాదు. ఏమిటది? డ్రాగన్ ఫ్రూట్. ఎందుకంటే అదా సీతాపండు. యా, మర్చిపోయినా. మా మామ సౌండ్ ఇది. ఆ సౌండ్ పోపు. ఫస్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ఆన్సర్ ఈస్ చింతపండు. టామరిన్. టామరిన్. నేను తింటాను కానీ నేనే మర్చిపోయినా. అయినా నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్ 1 పాయింట్ మామ. ఫస్ట్ ఇంకో స్టార్ట్ అయ్యే ముందు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అయ్యా, ఇంకో స్టార్ట్ అవ్వక ముందే చెప్పాను. తమ్ముడు రాకుతూ ఒక గది దాటేటప్పటికి అన్న పరిగెడుతూ 12 గదులకు వెళతాడు. ఎవరు వారు? చెప్పు అమ్మా. ముళ్ళు గడియారం ముళ్ళు నిమిషాల ముళ్ళు. ఇది నాకు తెలియలేదని ప్రూవ్ చేద్దాం అనుకున్నా. చాలా తెలివి ఉంది గైస్. ఇది కొంచెం గడియారం ముళ్ళు. రెండే కదా, పోనీ 2 పాయింట్స్. కొట్లేయాలి ఇలాంటివి. ఓకే గైస్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. చాలా ఇంట్రెస్టింగ్. పైన నిప్పు లాంటి ఎరుపు, క్రింద బొగ్గు లాంటి నలుపు కలిగిన పగడం. పగడం అంటే ఫస్ట్ నాకు తెలియదు. పగడం అంటే నాకు తెలియదు. పగడం అంటే ఏందో చెప్తే పగడం చెప్పాలి మా ఫస్ట్. నాకు పగడం అంటే నేను ఇంగ్లీష్ చెప్తే స్టోన్. నీకు తెలుగులో రావాలి. నువ్వు తెలుగు సామెతలు పెట్టి ఇంగ్లీష్లో చెప్పాలంటే నువ్వు బ్యాచిలర్స్ చేస్తుంది మాత్రం అంతా ఇంగ్లీష్లో రావాలంటే నాకు వచ్చేదే నార్మల్ తెలుగు. అంటే ఇవి చెప్పేది ఏదో పురాతన కాలంలో తెలుగు మాట్లాడాను. అది దానికి ఆన్సర్ వచ్చేసి గురిగింజ. ఇది క్యాన్సిల్. నాకు ఆన్సర్ రాలేదు. నేను ఇంగ్లీష్ కాదు మా ప్లే చేసి ఎట్లో కొట్టినావు పొడుపు కథలు. గురిగించ కాదు, గురిగించ అయిపోయింది. ఇది క్యాన్సిల్ గైస్ ఎట్లయినా. ఎందుకంటే నాకు పగడం ఇదేంది హిందీలో ఇది నాకు అసలుకి ఇది వద్దు. నాకు గరువిందు గింజ. అనేది నువ్వు అనలే, నువ్వు వేరే గురిగింజ అంటారు తెలుగులో స్వచ్ఛంగా. అది వడ్డు అంటే అట్లా గురిగింజ అనేది తెలుసా?
దాని పేరు అటు రాశారు దాంట్లో ఆన్లైన్ లో గురువింద గింజ అన్నాడు చూడు లాస్ట్ అది కాదు మీ మమ్మీని అడుగు మళ్ళీ చెప్తా ఏదైనా ఇప్పుడు నాకు అది తెలియదు 2 points అమ్మా. రాంగ్ 2 points. చూసుకో. పౌరుషం కలిగిన తెల్లని సిపాయిలు అందరూ ఒకే జట్టు. ఆ జట్టు పేరేమిటి? ఏం పేరబ్బా? వచ్చా చెప్పమా ఆన్సర్ చెప్పు. పళ్ళు. రైట్ ఆన్సర్. లైక్స్ అంతే నమ్మకండి మామ ఈ వీడియో ఎప్పుడు ముందే చూసి రైట్ ఆన్సర్. మామ మీ వీడియో ముందే చూసినట్టున్నాడు అని. రాంగ్ ఆన్సర్. వెల్లుల్లిపాయ. అంటే గార్లిక్. అయితే మళ్ళీ రెండే 2 నీ సరే కాదు కాకపోయినా వస్తాయి నెక్స్ట్. ఓకే ఓకే. ఇది ఇంగ్లీష్ లో వస్తుంది అంటే హిందీ సబ్ టైటిల్స్ పెట్టి మనకి హిందీ ఒక ముక్క రాదు. ఓకే క్వశ్చన్ నెంబర్ 5. భూమిలో కిచకిచ, ఇంటిలో రచ్చరచ్చ. ఎవరిదా పని? ఏం పని? సరే చెప్పమా. ఎలుక కాదు బల్లి. ఫస్ట్ చెప్పినావు ఎలుక. సరే ఎలుక ఫస్ట్ ఎలుక మామ. ఎలుకనే కానీ ఎలుకనే నేను చెప్పింది కూడా. భూమిలో కిచకిచ ఎలుకది అంటే బ్యాట్. 3 points. ఇది చాలా డిఫికల్ట్ గా అడుగుతుంది. నిజం ఇది నాకు తీసే పొద్దు అవుతుంది. ఫస్ట్ నచ్చిన 10 అయితే గేమ్ క్లోజ్ అండ్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్తాం మేము. 3 అయినా ఇప్పుడు 5 క్వశ్చన్లు అయిపోయినాయి. సో ఇంకా ఒక ఎవరైనా 10 స్కోర్ రాదు, 10 కాదు 8 స్కోర్ చేస్తాం. పచ్చని పెట్టెలో తెల్లని పూరేకులు తెచ్చుకోబోతే గుచ్చుకుంటాయి. ఏమా రేకులు? పచ్చని పెట్టెలో తెల్లని పూరేకులు తెచ్చుకోబోతే గుచ్చుకుంటాయి. ఏంది ఎందుకు దేవుడా ఎందుకు మొగలి రేకుల ఇలా తెల్లని తెల్ల అసలు ఏ దేశం నుంచి తీసుకొస్తానో నాకు అర్థం కాలేదు. ఎవరమ్మా నువ్వు ఇంత కష్టాలు పెడుతున్నా? ఎంతో పెద్ద గుడి. 5 క్వశ్చన్ 6. లెట్స్ సీ గైస్ ఇదేనా బాగా వస్తుంది అనుకున్నారా? మంచి వస్తుంది. ఇంతింత గుడి కాదు ఎంతో పెద్ద గుడి. ఇంతింత దూరం కాదు ఎంతో దూరం మరి. ఏమా గుడి? ఏం కూడా బాబు ఇల్లు కాదు కదా కాదనుకుంటున్నా. ఆహా ఏంటబ్బా ఇది? ఆకాశం ఇద్దరు రంగే. ఆకాశం స్కై. అంటే ఆ చందమామ కూడా ఆకాశంలో ఉండేది. కాకపోతే చందమామ ఆకాశం కాదు. అట్లాంటే సూర్యుడు మేఘం స్టార్స్ ఎన్నో నిజంగా మా ఇద్దరు పరువు తీయడానికే చేస్తున్నారు. అందుకే ఎంత భయమేసినా ముందుకే వెళ్తాం. రాజుకి ఆపద ఉన్నా సరే మడిమ తిప్పని వీరులం. మరి మేమెవరం? చెప్పుమా ఎస్కలేటరా? భటులు, చెస్ సోల్జర్స్. చెస్ గురించి తెలియదు అయినా ఈ చెస్ క్వశ్చనే కాదు నాకు. ఫస్ట్ చెస్ నేను ఆడతా అప్పుడు 3 చెప్పా. నేనే విన్నరబ్బా. లేదు 6 మినిమం. ఇప్పుడు నేను ఏం పెడతా అంటే కొంచెం ఇంగ్లీష్లో జనరల్ నాలెడ్జ్ కొడతా. ఇది నాకు నచ్చలే అస్సలు బాగాలేదు. నీకు తెలుగు మర్చిపోయినావని తెలుగు లేదు కాదు. అంటే ఈమె అడిగే కొంచెం ఏమంటారు తెలుగు కూడా ఏదో అది హిందీ
ఇండియా అడుగుతుంది బార్బడోస్ అడుగుతావా? బార్బడోస్ ఎందుకు అడుగుతుంది? వరల్డ్ మొత్తం అడుగుతుంది. ఓకే ఒక నిమిషం ఆగండి గైస్. ఇంట్లో మా యూట్యూబ్ వీడియో నా వీడియోలో చూస్తున్నారు. చూసారా ఎంతమంది ఫ్యాన్ నాకు? అక్కడికి మా మామ కూడా అంత లేదు, వ్యూస్ ఎక్కువ పెడితే. ఓకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. హూ ఇస్ ద స్మార్టెస్ట్ వన్? నేనే. ఓకే ఓకే. ఆర్ యూ స్మార్ట్? అయితే ఆన్సర్ దిస్. ఫస్ట్ నేను ఏది ఆన్సర్ గెచెస్ కామెంట్ రాయండి. యా, లాస్ట్ మీకే ఇస్తాము కామెంట్ చేయమని. దాని తర్వాత నెక్స్ట్ కూడా ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక రౌండ్. ఫస్ట్ నాకు ఇప్పుడు ఏది పెట్టాలో అర్థం కావట్లేదు. యా, జనరల్ నాలెడ్జ్ క్విజ్. ఉట్టి క్విజ్ అని పెడితే సారు, కొంచెం మంచిగా వస్తాయి. ఓకే ఓకే గైస్, క్విజ్. విచ్ క్విజ్? ఏంద్రా ఇది, నాకు ఒక్కటి వస్తలేవు. ఓకే, కీపింగ్ డస్ ద కంట్రీ ఇది స్క్రాంబుల్డ్ నేమ్. తిరగదిక్కున్నాయి. రౌండ్ 1లో మామ విన్నర్. విన్నర్ ఫస్ట్ రౌండ్. చాలా ఉంటాయి ఇంకా, చూద్దాం. Welcome back to Quiz Blitz. ఎందుకంటే ఈజీ. Can you guess the country by its scrambled name? Yes, we can guess. Yeah, good luck. First nu cheppu. Let's go for the easy level. Okay. Excited guys. Let's get started with an easy Bobo one. Canada. Bobo Canada. కొట్టే అమ్మా, నేను కొట్టేమ్మా నీకంటే ముందు. చెప్పేసినావమ్మా నువ్వు అట్లా చేసి. Bobo Canada. Bobo సౌండ్ వినపడాలి, అందుకనే నీ పేరు చేంజ్ చేసుకో. నీ పేరు చేంజ్ చేసుకోమమ్మా, నాకు సౌండ్ అయిన వాళ్ళకి వస్తుంది. పేరు ఏంది చెప్పు మామూలుగా. మియావ్. మియావ్ డాగ్. బోబో. మియావ్ బోబో కెనడా. ఫర్ మీ ఇది మామ క్యాన్సిల్ చేసేస్తారు. మియావ్. బోబో మెక్సికో. బోబో చెప్పినప్పుడు మెక్సికో. సరే ఇది కూడా క్యాన్సిల్. సరే క్యాన్సిల్. నేను చెప్తున్నా కదా. నువ్వు ఎక్కువ టైం తీసుకోక, అప్పుడు నేను స్టాప్ చేసేస్తా, పక్కన తీసేస్తా. నువ్వు బోబో అంటే బోబో ఫ్రెంచ్. ఫ్రెంచ్ ఫ్రెంచ్ పాయింట్ కాదు, నాకు తెలియదు అది. ఫ్రాన్స్. ఫ్రెంచ్ వేరు ఫ్రాన్స్ వేరు. రాంగ్ నెంబర్, రాంగ్ ఆన్సర్. నేను చెప్పినా. సరే ఇది కూడా క్యాన్సిల్. ఇది కూడా క్యాన్సిల్. ఎందుకు? నేను ముందు కూడా చెప్పినా, నేను కూడా ముందే చెప్పినా. జపాన్ మై ఫేవరెట్ కంట్రీ. బోబో చైనా. చైనా. మామ నువ్వు చేస్తారన్నా మ్యావ్ అంటారన్నా, నేను అది అనుకున్నా. సరే ఇది కూడా క్యాన్సిల్. ఏంది మామ అన్ని క్యాన్సిల్ కావాలని చేసినట్టుంది. మ్యావ్ బౌ. చెప్పాము. ఇటలీ. గెస్ చేశాడే. నాకు పాయింట్ వేయడం ముందు. అది కరెక్ట్ గా చూడాలి కదా ఫస్ట్. అది కరెక్టేలే. ఇటలీ. అవి ఇటలీ అన్నది. నువ్వేమన్నా నేనే చెప్పినా బ్రెజిల్. ఓకే గెస్ చేశాడే. Brazil. ఇప్పుడు నాకు వచ్చి రాకపోయినా. Can you guess the country? గ్రీస్. ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకోసారి బౌ బౌ మియావ్ అనుకుంటే చెప్పద్దు. గ్రీస్. గ్రీస్. That's right. Greece. 1 point. మీకు తెలుసా నేను చెప్పండి. కరెక్ట్. స్పెయిన్. ఇండియా. మామ పరువు పోయింది పాపం. ఎక్కడ చూపించుకుంటావు మామ మొగ? India. ఇండియా. బాబా పురే. పెరు 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 పెరు. సారీ ఇది లేదు, క్యాన్సల్. ఏది మామ? ఫస్ట్ చెప్పినావు, ఫస్ట్ తప్పు చెప్పినావు అమ్మా. తప్పు చెప్తే ఏంది, నెక్స్ట్ కూడా చెప్పొచ్చు. పాయింట్ లేదు, ఆట లేదు. నెక్స్ట్ టైం నుంచి నేను ఇట్లా పెట్టొచ్చు. నెక్స్ట్ టైం నుంచి అది ఒకవేళ రాంగ్ అయితే నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అది డిస్ప్లే అందరికి. బాబా కూర్చో, నాకు తెలీదే. Costa Rica.
కోస్టరీకా ఎవరికి రా తెలుసు పోయిందా నేను అడిగి ఓకే ఎవరికి రా కోస్టరీకా పోస్టరీకా తెలుసు మామ చెప్పు ఫస్ట్ చెప్పు యో అన్నావు కదా చెప్పు మామ చెప్పు యో అంతే గట్టి అరుస్తాయి కదా చెప్పు మామ చెప్పు ఓకే మామ It's chili. చిల్లీ ఓ ఓ బాబా అర్జెంటీనా అర్జెంటీనా టీనా నా 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 నీ నో ఇది నన్ను డిస్ప్లే క్వశ్చన్ చేస్తాను అర్జెంటీనా ఇట్స్ అర్జెంటీనా సౌండ్ పెట్టు ఫుల్ సౌండ్ ఉంది ఓ బాబా ఈజిప్ట్ 3 పాయింట్స్ బస్ 3 పాయింట్స్ ఈజిప్ట్ కరెక్టా లేదా చూద్దాం కరెక్ట్ Egypt. Keep going. The medium level is a bit more complicated, but you can do it. Do you know this బాబా country? ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా నేను చెప్పిన ఫస్ట్ నేను చెప్పు సరే క్యాన్సిల్ ఎందుకు దేవుడా ఇలా చేస్తా Australia. సో ఇంకా Question 17. కొలంబియా కరెక్ట్ సో ఇద్దరికి 4 ఉన్నాయి ఇంకా 6 ఎవరో ఒకరు It's Colombia. ప్లీజ్ లైక్ షేర్ నువ్వు వేసినావా బాబు రష్యా రష్యా యా ఫ్రెండ్ బాబా మామ Russia. రష్యా యా 1 2 3 How 4 about 5 this one? ఉక్రెయిన్ It's Turkey. అప్పుడే నీ టైం ఉంది Do you recognize this country? న్యూజిలాండ్ సరే క్యాన్సిల్ మామ ప్రామాణాన్ని చేస్తున్నట్టు ఇదంతా మామకు తెలియకపోయినా ఇది అంటే New Zealand. చెప్పు యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ పక్కనే ఉందనే అక్కడ యుఎస్ Of course, it's United Kingdom. Can you name this country? ఓకే ఖత్తర్ ఖత్తర్ నిజంగా ఖత్తర్ Qatar. రైతు లేని పక్కన తప్పు సరే రైట్ ఆన్సరే Do you recognize this country? స్వీడన్ ఇద్దరికి సేమ్ ఉన్నాయి ఆర్ఆర్ 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 డబల్ ఆర్ ట్రిపుల్ ఆర్ కాదు డబల్ ఆర్ Sweden. ఏయ్ బాబా వియత్నాం 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 నాకు తెలియకపోయినా నాకు తెలుసు వియత్నాం అని వియత్నాం Vietnam. Question 25. ఓకే బాబు ఐర్లాండ్ ఐర్లాండ్ నాకు ఇప్పుడు 7 ఉన్నాయి Ireland. ఓ Well done. 8 అయినాయి నాకు ఓ బాబు నెదర్లాండ్స్ ఇంకొకటి వస్తే విన్నర్ Correct. It's Netherlands. బాబు ఉక్రెయిన్ ఓయ్ నేనే విన్నర్ గైస్ Ukraine. సో యుక్రెయిన్ పౌండ్స్ కౌంట్ చేద్దాం నాకు ఎంత కరెక్ట్గా తెలీదు సో 1 2 3 4 5 6 7 8 9 10 ఓ నా చెప్పాలమ్మా మంగారు ఇది 1 2 3 4 5 6 ఇక్కడ అది ఫస్ట్ రౌండ్ కదా 5 కౌంట్ కదా ఫస్ట్ రౌండ్ వేరే సెకండ్ రౌండ్ వేరే ఓ షట్ ఫస్ట్ రౌండ్ లో నువ్వే విన్నర్ అని నేను ఎప్పుడే చెప్పినాను మామ ఓకే ఫస్ట్ రౌండ్ నేను విన్నర్ సెకండ్ రౌండ్ నువ్వు విన్నరా సో యా ఓకే రైట్ సో ఇప్పుడు మేము ఆడబోయే ఒక గేమ్ ఏంటంటే ఎమోజీ గెస్ సో వీఆర్ ప్లేయింగ్ అన్ ఇదేంటిది? ఎమోజీ గెస్ చూడాలి మామ చూడాలి సో వాళ్ళ ముందుకి నేను బ్యాక్ కెమెరా పెట్టి నేను చూపిస్తా మీకు ఓకే ఓకే సో నేను ఆల్రెడీ ఆడుతున్నా ఇది లెవెల్ 61లో ఉన్నాను మామ గెస్ చేస్తాడా లేదా అది కెన్ సీ ఓకే ఈ గేమ్ రూల్స్ ఏంటంటే స్పెల్ ద టీ అని ఉంది కదా ఇక్కడ ఎమోజీస్ ఉంటాయి ఇట్లా స్పిల్ టీ అని ఒక ఎమోజీ అట్లా ఉంటే
దానికి స్పిల్ ద టీ అనే దానికి కరెక్ట్గా సెట్ అయితే ఎమోజీస్లో ఏదో ఒకటి, అప్పుడు వాళ్ళకు ఒక మార్క్ వస్తుంది అనమాట. సో వీఆర్ డూయింగ్ దట్. సో లెట్స్ డూ ఇట్ గైస్. ఓకే, సో ఫస్ట్ నేను వెళ్ళినా మామ వెళ్తాడా? నేనా? స్పిల్ ద టీ. సో ఇక్కడ టీ ఎమోజీ ఉంది కాబట్టి అది టీయే. 3 ఛాన్సులు ఉన్నాయన్నమాట, 3 రాంగ్ సింబల్ అట్లా ఉంటాయి. స్పిల్ కదా, స్పిల్ వాటర్ డ్రాప్. యా, we got it guys. Okay, yes, we got it guys. ఇదేంటి, ఇది యాక్చువల్లీ బోనస్ లెవెల్ అని కొన్ని వస్తుంటాయి, ఏం చేయలేము. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం విన్నర్ ఇప్పుడు మా మామ ఆడబోతున్నాడు. సో అచ్చో, ఫస్ట్ అయితే రౌండ్ 2లో మనం విన్ అయిపోయాం. ఇప్పుడు రౌండ్ 3 అది యాడ్ మామ. సో గేమ్స్లో యాడ్ అన్నాక తప్పు, ఏం చేద్దాం. సో మామకి ఏమొస్తుంది చూద్దాం. మామ దాన్ని 63 లెవెల్ ఆల్రెడీ నేను చాలా కంప్లీట్ చేసా. బట్ థర్డ్ రౌండ్లో నేనైతే ఒకటి గెలుచుకున్నా. ఇట్స్ రన్ ఫారెస్ట్, రన్ ఫారెస్ట్. ఓకే, ఓ సో దీన్ని కూడా ఒక టైప్ చేసేద్దాం, ఎందుకంటే రీక్యాప్ ఏందిరా నాకు అర్థం కాలే. Recap. We got it guys actually. So level 65. Big fish in a title C. Big fish in a title C. Mama guess చేస్తాడో లేదో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి 2 పాయింట్స్ వచ్చింది సార్. అండ్ బిగ్ ఫిష్ ఇన్ a title C. బిగ్ ఫిష్ మామ నీకు 4 వచ్చాయి. బిగ్ ఫిష్ ఎక్కడో చూద్దాం, మామ గెస్ చేస్తాడు. ఓకే, ఓ సి, నువ్వు లిటిల్ బిగ్ గా కనుక్కోవాలి ఇప్పుడు. వెయిట్ అండ్ సీ. ఓకే గైస్, మీరు మా మామ వచ్చేంత లోపు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు మమ్మ ఏం మమ్మ ఏజెన్సీ ఇది బిగ్ అంటే ఏం రాలేదు, ఏం ఆలోచన ఏది గెస్ ఉంటుంది అని. మమ్మ I'm going to count 10. హాయ్ ఉండు బాయ్ గైస్. మీకు చాలా టైం ఇస్తున్నాడు. లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఒకటి రాంగ్ వచ్చేసింది. నాకు ఇక్కడనే కనబడుతుంది, అది నా కళ్ళ ముందు కనబడుతుంది. లిటిల్ అన్న కనుక్కో మామ, లిటిల్. ఓకే, మామ కనుక్కున్నాడు. బిగ్ అంటే బుద్ధిలో ఏది బిగ్ అనేది అన్నది చందు కాదు మామ. మామ ఫెయిల్యూర్. ఏంటి అది ఆన్సరు? సో నేను ట్రై చేస్తా. It's getting close. Oh, I gotta be careful here. Okay. So. Oh my goodness. Here we go. Oh, I'm so close. ఫస్ట్ ఇక్కడ మాట్లాడకుండా బెటర్. ఇది చాలా చంపేస్తుంది, ఇరిటేషన్. సో యాక్చువల్లీ నాకు వస్తుందేమో చూద్దాం. దీంతో పాయింట్ రాదు, బట్ ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ అంతే. లిటిల్ సి కాదు కదా, లిటిల్ ఫిష్ పెద్దది కదా. ఇప్పుడు అన్నీ పోయింది, నాయి అంతవరకు కరెక్ట్ అయినా అనుకున్నారు. ఇది పెద్దది ఏ పెద్దది? సూర్యుడు ఉంటాడు అనుకుంటా. సూర్యుడు ఇందాకే రాంగ్ వచ్చింది మామ. ఏది సరే నెక్స్ట్ ఇది చూద్దాం ఒకసారి. కాదా? ఇల్లు స్నోమ్యాన్ కాదు. అరే ఏంట్రా ఇది? ఇది ఇంపాసిబుల్ క్వశ్చన్ లా ఉంది. సో వీ కెన్ స్కిప్ ఇట్ గైస్. ఎస్ గైస్, స్కిప్ ద లెవెల్. ఇది నాకు ఇరిటేషన్ నేర్పిస్తుంది. సో రామచంద్ర పరీక్షిస్తుంది మమ్మల్ని. ఇరిటేషన్. ఒకసారి నేను చేస్తాను ట్రై. ఓకే, డైనోసార్ పెద్ద ఉంటది కదా. లిటిల్ ఫిష్
ఏలియన్ ఉండు నువ్వే చూపేందా ట్రక్ బిగ్గు ఉంటుంది మామ. ముందే కొట్టా మామ, నువ్వు ఇట్లా వేస్తాయినా సరేలే. ట్రక్ కాదు, స్నోమ్యాన్ దొబ్బింది మామ. ఏ రామచంద్ర స్కిప్ ఈ లెవెల్ మాకు. ఇది కలిసి వేస్తాం, ఏమొస్తుంది ఏ స్కిప్ లెవెల్. ఇది వద్దు నాకు, చంపేస్తుంది అప్పటి నుంచి. ఎవరికి మార్కులు రావు. మామకి 1 నాకు 2. సర్లే 5 చేద్దాం. మార్చు మరి. ఇది వద్దా? ఇది వద్దు కానీ పడుతుంది. నేను ఒక లైక్ ఈ రౌండ్లో విన్నర్ నేను. 2 రౌండ్స్ విన్ అయ్యా. ఈ ఫోర్త్ అండ్ లాస్ట్ గేమ్లో ఎవరు విన్ అవుతారో చూద్దాము. అండ్ ఇదేం గేమ్ అంటే లైక్ సో ఇది లైవ్ గేమ్. ఏంటంటే మామకి బ్లైండ్ ఫోల్ నాకు బ్లైండ్ ఫోల్ చేస్తాం సిచ్యువేషన్కి తగ్గట్టు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు అది ముట్టుకొని దే నీడ్ టు గెస్ వాట్ ద థింగ్ ఇస్. ఓకే ఓకే ఓకే. మీరు 5 సెన్సెస్ చేయొచ్చు. ఒకటి స్మెల్ చూడొచ్చు, తినొచ్చు, ఒకటి వినొచ్చు, వినడం కాదు తినడం, స్మెల్ ఓకే తినడం, స్మెల్ చూడడం, పట్టుకోవడం. ఈ 3 సెన్సెస్తో యూ నీడ్ టు గెస్ ఇట్. ఓకే గైస్, సో ఎక్సైటెడ్. మమ్మ ఎక్సైటెడా? ఎక్సైటెడ్. Okay guys, I'm going to be the one person that to are blindfolding first. Next మా మామ. ఫస్ట్ నేను ఒక ఐటెం గెస్ చేసి అలా చేస్తాము. సో ఫస్ట్ మా మామ కెమెరా సెట్ చేయి. ఎట్లా సెట్ చేయాలి? ఓకే ఓకే రెడీనా? ఫస్ట్ ఐటమ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. పెట్టు మామ. ఏది అర్థం కాలే. చూడొద్దమ్మా. చూడ తినచ్చా? నువ్వు తినొచ్చులే, అట్లా నీ ఇష్టం. నాకేమన్నా అయితే నాకు ఇది నాకు తెలిసి కందగడ్డ, స్వీట్ పొటాటో కదా? ఓకే స్వీట్ పొటాటో అది మట్టితో అది కడగలేదు తీసుకొచ్చాను. ఓకేనా? నెక్స్ట్ ఓకే మామ యూ నీడ్స్ టు బి బ్లైండ్ ఫోల్డెడ్. మామకి బ్లైండ్ ఫోల్డ్ వేసేద్దాం. కనబడుతుందా మామ? కనపడలేదు. ఎట్లా కాల్చది నువ్వు కళ్ళకి పెట్టి? ఇదెంత? ఏమో నాకే తెలుసు. కనబడతలేదులే, పర్ఫెక్ట్. కనపడలేదు. My item is like fair and lovely. తీసుకొస్తా. సో మామకి ఫేర్ అండ్ లవ్లీ ఆగండి. మామకి ఫేర్ అండ్ లవ్లీ గ్లాస్ చేస్తాడని నాకైతే నమ్మకం లేదు. గెస్ చేస్తాడు, ఎందుకంటే అంత యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో లెట్స్ సీ. తొందరగా రావాలేనా? ఓకే యూ కెన్ హ్యావ్ ఇట్ మామ. టేక్ ఇట్. చెప్పాలి. ఏందో ఇది జెల్లు టైప్ పేస్ట్ కంపెనీ చేయమన్నా. ఫిక్సా? ఉండు చెప్తా. ఓకే సో మా గెస్ట్ చేసే లోపు నేను ఎప్పుడు లైక్ షేర్ కమెంట్. ఇదేదో పేరులో ఇలాంటిది ఏదో అమ్మాయిలు వాడే క్రీము ఏదో కరెక్ట్ గెస్ట్ చేయాలి. ఎట్లా చెప్తావు? నేనేం కరెక్ట్ వాడకపోయినా కరెక్ట్ గెస్ట్ చేసేయాలి. అది ఏముందమ్మా ఇది? ఇదేదో మొత్తానికి అయితే పేరంలో లాగే ఉంటుంది నేను అనుకుంటున్నా. స్మెల్ చూసి ఖచ్చితంగా నేనేం మేము మా ఇంట్లో కూడా వాడాం కాబట్టి మాకు తెలియదబ్బా. బహుశా అదే ఉండొచ్చు, పేరంలో ఉండొచ్చు. 100% 99% అదే ఉంటుంది. పేరంలో ఏమన్నా కానీ. ఓకే ఓపెన్ మామా. ఎస్ అండ్ నెక్స్ట్ మైన్. సో ఫస్ట్ నేను బ్లైండ్ ఫోల్డ్ అయిపోతా. ఇక్కడ పెట్టి బ్లైండ్ ఫోల్డ్ ఆన్లైన్ ఉంది. సో మామ నువ్వు తీసేసాను. సో ఇద్దరం 2 గెస్ట్ చేసా. ఓకే నువ్వు ఒకటి, నీకోటి, నాకోటి. ఓకే
రెడీనా? టైట్ తీసుకో. ఇచ్చా? ఓకే ఇవ్వచ్చు. ఏంది ఇస్తానండు. ఏంది తినచ్చా? తినేది కాదు. తినేది కాదా? చింతపండుదా? ఇంకా అర్థం కావట్లేదు ఇది ఏందో. చూస్తున్నావు మా, నువ్వు ఇటు దూరంగా పెట్టి చూడు. సరే ఇది నాకు తెలిసి తినొచ్చు కదా. తినద్దంటే తినొద్దా? ఆయిల్ స్మెల్ వస్తుంది. ఆయిల్ తీసుకొచ్చా. ఇది ఏంటి ఏదని ఎక్కడ నువ్వు? రాయిలా ఉంది యాక్చువల్ అని. నాకు అర్థం కాలే గైస్ అదేందో. కింద బెడ్ కింద పెద్ద మిస్టేక్ చేశాను. సో నేను తీయమంటావమ్మా? కనుక్కోని దాని కింద పోయింది, బెడ్ కింద పోయింది. ఇంకొకటి ఉందా? దొరికిందిలే. కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఇది తీయడానికి కూడా వస్తలేదా? చింతపండుదా? చింతపండు క్లారిటీ చెప్పాలి. చింతపండు చూసినావు కదా? నుంచి కనబడతానులే మామ. చూడు. సరేలే అయితే ఓకేలే. చింతపండు సీడేలే. ఓకే తిందామని చూసినారా దీన్ని? అదే 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 చిచ్చి చిచ్చి ఐటమ్. మామకి బయట ఫోటో చేద్దాం. ఓకేలే. కనబడలేదులే. ఎవరు పోతున్నావో? Mama. I think Mama can guess it. It's rosemary oil. Mama can guess it. Guess it, Ankunta. I just wanna bring another item. So, which one could I bring that Mom couldn't know? So, like, I took this. So, it's an silicone glue. దట్ మామ వచ్చాడు కొనేటప్పుడు. సో దీన్ని కొనేటప్పుడు మామ గెస్ట్ చేస్తాడో రివ్యూ చూద్దాం. లెట్స్ గో. మామ ఇది పర్ఫెక్ట్గా చెప్పాలి, ఎందుకంటే నువ్వు దీన్ని చూసావు, మేము కొనేటప్పుడు నువ్వు ఉన్నావు మాతో, కాబట్టి నువ్వు క్లియర్గా చెప్పాలి. అదే ఏది దాని పేరు? అది గమ్ము కాదు. గమ్ము కాదు. ఫెవికిక్ కాదు. కరెక్ట్ పేరు. ఫెవిక్ కాదు, గమ్ కాదు. గమ్ కాదు. దానికి ఇంకో పేరు ఉంది. ఎక్కడైనా యూజ్ చేస్తారు. ఇది బార్బడోస్ అనే కాదు. ఆ రోజు మేము పోయేప్పుడు చూశానులే నేను షాపులో, మీరు బుక్ సెల్లర్ పోయినాము. అదే ఏంటి మరి? అది అదే లిక్విడే మా జెల్లులాగా మన బంక టైపు. వద్దంటావా? వద్దంటా. స్కిప్పా? స్కిప్ వద్దంటే మరి నీ ఇష్టం. సిలికాన్ లిక్విడ్ అమ్మా. కాదు. అది కాకుండా నేను సరే వేరేది ఇస్తా. ఒక ట్రైగా 3 ఛాన్సెస్ ఇస్తా. వేరేది గెస్ట్ చేస్తానంటే చికెన్ డూ ఇట్. ఇది ఒకటి నీకు తెలిసిందే, కాకపోతే అది పర్టికులర్గా ఏదే నువ్వు చెప్పాలి. ఏ డాలర్? 25 సెంట్సా, 10 సెంట్సా, 5 సెంట్సా, లైక్ దట్. నేనే కొత్త కొత్త చూస్తున్నా డాలర్లని. ఇవి ఎన్ని డాలర్లు అని చెప్పాలబ్బా. ఇది ఎట్లుందండి? ఇంకో ఛాన్స్ ఏమంటే ఇస్తా, కాకపోతే మార్కులు పోవు. 3 ఛాన్సెస్ ఉంటాయి మనిషికి. చేంజ్ చేసుకుంటావా లేదంటే ఎవరినైనా హెల్ప్ అడుగుతావా? ఎవరిని అడగాల ఇప్పుడు? నీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏమన్నా కానీ 25 సెంట్సా? 25 సెంట్సా అంటే నీకు 3 ఆప్షన్స్ ఇస్తా. 25 సెంట్స్ అయితే కాదు.
ఐ థింక్ ఇది ఎట్లుందంటే ఇది 50 cents అనుకుంటున్నావా? నా ఆప్షన్స్ ఇస్తామమ్మా. 25 cents, 50 cents, 10 cents, $1. $1. మాబా ఓకే అనుకుంటున్నావా? కంపల్సరీ ఓకే అనుకుంటా. ఇది అచ్చులు రౌండ్ టైప్ లేదు, నాకు అవి ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. $1 కంపల్సరీ $1. సో లాస్ట్ వన్ అడుగుతున్నా, చేంజ్ చేసుకుంటా ఉంచుకుంటా నాకు నేను నీ ఇష్టం, ఇంకా నేనేం చెప్పలేను. $1. ఓకే, ఇట్స్ అన్ యాక్చువల్లీ ఓపెన్ మామా, ఇట్స్ అన్ యాక్చువల్లీ $1. నేనే కొత్తగా చూసి అని రైట్. 2 points. 3 points కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ ఇది 2నే. 2నేలే నాకు 2నే. అది గమ్ము ఓకే. అదేం తెలుసమ్మా, యాక్చువల్లీ అది సిలికాన్ గ్లూ. ఏదో మొత్తానికి అయితే అదే కదా, గమ్ టైపే కదా. నన్ను రాంగ్ ఆన్సర్ చేసావే. ఓకేనా, అయిపోయిందా? బ్లైండ్ ఫోల్డ్ చేసుకోవాలి. నువ్వు చూస్తున్నావు, నా డౌట్ వస్తుందమ్మా. ఎందుకు మామ నువ్వు ఎన్నిసార్లు ఆన్సర్ చేసినావు? నేను ఏమైనా చూసినా అని చెప్తున్నా. నువ్వు అన్నీ ఇది కనుక్కుంటారా? సరేలేదు, ఏంది ఇది కనుక్కుంటారా అని చెప్పింది. చిన్నది తినచ్చా? నువ్వు అన్నీ పోతావే. నువ్వు నేను అన్ని నోట పెట్టుకున్నానా? ఇది కనీసం చూడడానికి కూడా ఏంట్రా ఇది? నీకు ఒక క్లూ ఏమంటావా? చెట్లకు కాదు ఇది. నువ్వు ఇందాకే తీసుకొచ్చిన కోకోనట్ ట్రీదా? అవునా? నువ్వు చెప్పు. కానీ అవునా అంటే నేను అవునా అంటే నాకు అది కరెక్ట్ గా తెలియదు, కానీ కోకోనట్ ట్రీ నుంచి వచ్చింది అనుకుంటా. అదైతే ట్రీ నుంచి వస్తుంది. కోకోనట్ ట్రీదే పక్కా? వద్దులే. పక్కా? ఓకే పక్కా. షూర్? ఓకే రైట్ మా. చూసుకో, కలర్ చూసుకో. ఇలాచి యాలకలు. ఇంకో ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎందుకు? నువ్వు చూసినావు కదమ్మా. 3 chances ఇవ్వాలని చెప్పినా మా అమ్మ రాంగ్ వస్తే. సరేలే, వేరే ఐటమ్ తీసుకొచ్చిండు ఫస్ట్. తెచ్చుకునేలే. నేను ఏదో అది ఉంది కదా అని ఇచ్చేది. అతుక్కుంటుంది కాబట్టి తీసుకో, నువ్వు చెప్పాల్సిందే దాన్ని. అది డస్ట్బిన్ ఉండేది పడకట్టి కాదులేవే, చెప్పు. ఏడుంది ఇచ్చినావు అప్పుడా? నాకేమంటారా ప్లీజ్? నువ్వు చెప్పుకుంటే పాయింట్ ఇస్తే పెడతావు. ఇది నావి స్కూల్ ఇది అది 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 గలీజ్ అనిపిస్తుంది పెట్టుకుంటే. నాకు ఆన్సర్ తెలుస్తలేదు. ఆడుండేది పడకచ్చినే. గ్రీన్ అండ్ వైట్ ఉంటుందా? అవన్నీ చెప్తే ఇంకా నువ్వు చెప్పడం ఎందుకు బంగ్లా? అవును, తిను. తింటున్నా లేదు ఏమన్నా అయితే. యాక్టర్ నోట్లో పెట్టుకుంటే డస్ట్బిన్లో తెచ్చేది కూడా. ఐ గాట్ ఇట్. ఏంది? ఇట్స్ ఏ చూయింగ్ గమ్. రైట్ ఆన్సర్. ఇంత గలీజ్. ఇది నావి ఇచ్చింది, నావి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది. అమ్మా గలీజ్ ఏం కాదులేవే, ఇప్పుడు నువ్వు ప్యాకెట్ చేశాను. నాకు తెలుసు కానీ అది పట్టుకుంటే నాకు ఎంత గలీజ్ ఫీలింగ్ వచ్చింది అమ్మ. ఓకే, నెక్స్ట్ మామ బ్లైండ్ ఫోల్డ్. రాబో మర్చిపోయి అది కూడా ఆడేసాను నేను. మా పెట్టుకొని అంతలో పాయితం తీసుకోండి. యాక్చువల్లీ మామకి ఏది అంత ఈజీగానే ఇచ్చాను. మామని చేసేసరికి నాకు కోపం వచ్చేసింది గైస్. సో నీట్ టు టేక్ రివెంజ్. సో లెట్స్ సీ. మామకి వాష్రూమ్ పోతున్నా అని చెప్పాను. లెట్స్ డూ ఇట్. సో
ఇప్పుడు కట్ చేసి తీసుకొచ్చా. దీనికి నేను యాడ్ చేయబోయేది ఏంటంటే పీనట్ బటర్. చాలా అసహించుకుంటా నేను ఇది ఇప్పటి నుంచి దీన్ని చాలా అసహించుకునేదాన్ని. కాకపోతే ఇది ఒక్కసారి నేను దీన్ని లైక్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు ఈరోజు ఉపయోగపడుతుంది కాబట్టి. నేను యాక్చువల్ స్టిక్ ఐటమ్ ఒక్కటి ఇయ్యద్దులే పాపం కదా అనుకున్నాను. ఇప్పుడు మామ నాకు ఇచ్చాడు చూడు, నన్ను పట్టుకున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ గలీజ్ అనిపించింది నాకు. సో అందుకని ఇప్పుడు మా అమ్మకి రచ్చం నిజంగానే అట్లా కనబడుతుంది చెప్పాలంటే, లైక్ గలీజ్గా నిజంగా. బాబు యూట్యూబ్ వీడియో చూస్తుంది, ఏం చేద్దాం తీసుకొస్తా. సో ఇదిగో మామ పట్టుకో. ఓకే ఒక్క నిమిషం గాలి వస్తుంది, నేను కెమెరా అక్కడ పెట్టుకోవచ్చు. కొంచెం దూరం అటు మామ, కొంచెం అటు కూర్చో. ఇప్పుడే వెళ్ళొచ్చా, గలీజ్ అనిపిస్తుంది, కాకపోతే నేను తీసా. ఏమనుకోకండి గైస్, నేను యాక్చువల్లీ టిష్యూ ఉంది, ఇంకా ఒకటి ఉంది. కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. ఏంది చెప్పు. ఏందో అది నన్ను తెచ్చేందో ఇంకేం లేకపోతే నాకేమవుతుందో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా వచ్చినప్పుడు. మీ పాపలకి నువ్వు చేసిందే కదా మామ, స్మెల్ కలిసి పడి చేస్తావు మామ. తినకు దాన్ని, అస్సలు తినకు మర్చిపోతావు. నువ్వు పిల్లలకి నీ పిల్లలకి నువ్వు చేసింది అది. నేను యాక్చువల్లీ ఏదో టిష్యూ పేపర్ అయితే ఏదో క్రీమ్ లాగా ఉందబ్బా. క్రీమా? ఓకే ఇప్పుడు నేను ఓపెన్ చేసే మామ, నీకు ఇప్పుడు మార్క్ పోయింది ఎట్లాగా. ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాం ఇప్పుడు, కానీ క్షమించు. ఏంటది? మమ్మనాడు వే గలీజ్ ఉంటుంది అని తిట్టింది, కాకపోతే మమ్మీకి వేరే ఇచ్చని చెప్పి పాయింట్ గలీజ్ ఉంటుంది కదా. మొత్తానికి టిష్యూ పేపర్ కరెక్ట్ చెప్పినా కదా. టిష్యూ పేపర్ మీద ఉన్నది గెస్ట్ చేయమన్నా నేను. టిష్యూ పేపర్ ఏదో జెల్ లాగా ఉందని మిషని చేయగలుగుతా. యాక్చువల్లీ పాప మా బాబా పీనట్ బటర్ ప్రాంక్ పడుతుంది. ప్రాంక్ కాదు, బట్ ఇట్స్ గెస్సింగ్. పీనట్ బటర్ని ఇంత గలీజ్గా చూపిస్తాను నేను ఎప్పుడు అనుకోలే. మా పీనట్ బటర్తో మామని ప్రాంక్ చేసిన నేను. పాపం మామ ఇదనుకున్నాడమ్మా, మామ వేరేదనుకున్నాడు పాపం. ఓకే మామ, నువ్వు మళ్ళీ బ్లైండ్ ఫోల్డ్ అయిపో, నీకు మార్క్ రాలేదు కాబట్టి ఇంకా 2 నేను సెర్చ్ చేసి తీసుకొస్తా. ఓకే సరే మామ. తీసుకొస్తున్నా మామ. ఏది మామ, నువ్వు పేషెన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇంకా ఒక థింగ్తో ఈ గేమ్లో ఎవరు విన్నారో చూసేద్దాం. లైక్ ఓకే మామ, కాదు బౌల్ లోపల ఉండేది కెచ్చి. బౌల్ అని నాకు తెలుసు, నీకు తెలుసు. దాని లోపల ఉండేది కెచ్చి, అది బాక్స్ అని నాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. టచ్ చెయ్యి మామ, టచ్ చేయొచ్చు, తినచ్చు కూడా. టచ్ ఫస్ట్ టచ్ చెయ్యి. తినదు సారీ బాగా ఏదో ఉట్టి చెప్పాను. మీ మేకప్ సంబంధించినది ఏదో ఒక జెల్లు, అది అయితే కరెక్ట్గా నువ్వు తినద్దని అంటే. పెరుగు అయితే కాదు, పాలు ఎంత గట్టిగా ఉండదు,
ఇది అయితే మేకప్ సంబంధించినది ఏదో అమ్మాయి. కన్ఫర్మ్ పోయింది. ఇట్స్ ఫెవికాల్ గ్లూ. ఏంది గ్లూ లేదు సాయి, గ్లూలు. yes guys we got it and next last chance మామకి ఇది గెస్ చేస్తాడు. అయిపోయింది చూద్దాం. మళ్ళా మేకప్ కానీ it's called Unity floss and let's give to mama. ఇది తినచ్చు మామ. తినచ్చా? అంటే లోపల మౌత్ లోపల పెట్టచ్చు. ఇదా ఇది మౌత్ లోపల పెట్టచ్చు కానీ తినద్దు. స్మెల్ రాదు, ఏం చేసినా రాదు. ఇదేదో ప్లాస్టిక్ ఏమో వంగుతుంది అంటే ప్లాస్టిక్ అయితేనే అది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. ఇదా యా ఇదేందబ్బా వైర్ లాగా ఉంది. షాక్ కొడుతుందో మామా చూసుకో. కనబడుతుంది అంటారా? మొత్తానికి అయితే ప్లాస్టిక్ అయితేనే పొంగుతుంది ఇది. సరే ఇది పళ్ళకి సంబంధించింది. పళ్ళకి సంబంధించిందా? పళ్ళ లేదని బట్టి ఇరుక్కుంటే తీసుకునేది పళ్ళది కాదనుకుంటా. పళ్ళకి సంబంధించి కన్ఫామేనా? పళ్ళకి సంబంధించింది. కరెక్టేనా? పళ్ళకి సంబంధించింది అంతే. అదే పళ్ళలో ఏదైనా పడితే ఇరుక్కుంటే తీసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి. దాన్ని ఏమైనా నువ్వు పేరు ఏమైనా పెడతావా దానికి? ఇది మా ఊర్లో అయితే పండ్ల పుల్ల అంటారు. ఓకే మామా యూ కెన్ బ్లైండ్ ఫోల్డ్ నుంచి రావచ్చు. యూ గెస్ ఇట్ రైట్. యా మామకైతే పర్ఫెక్ట్గా 5 వచ్చేసాయి. ఇప్పుడు నాదే టాస్క్. ఇది ఒక్క దాంతో 5 6 మామకి ఎన్నో పాపం నాకు తెలీదు. బట్ ఇక్కడ వరకు అయితే స్టాప్ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ మా చిన్ని కడుపులు ఆకలి వేస్తాయి కదా. ఇప్పుడు మా వాడు మీద తీసుకొస్తాడు తెలియదు కాబట్టి వీ కెన్ బ్లైండ్ ఫోల్డ్ ఫస్ట్. ఎస్ వెయిటింగ్ ఫర్ ఎ వైల్. మామ వస్తాడో లేదో తెలీదు. వస్తున్నా మామ. somebody calling. Sorry guys, sorry. అక్కడ పెట్టేసా మామ. నేను పడుకుంటలే. ఓకే మరి ఇయ్యే. ఇది ఏంది కర్కరమంటుంది? కింద ఓపెన్ ఉంది, కింద వచ్చావు. ఏంది మామ నాకు వంట సామాన్ తీసుకొచ్చి ఏదో ఒకటి తెచ్చినా కదా చించాకు. నువ్వు అట్లే కనుక్కో. ఎట్లా కనుక్కునే? తినచ్చా? తినచ్చులే. తిను, కింద పోయకుండా తిను. కింద పోయకూడదమ్మా. మొత్తానికి ఇది వంట సామాగ్రి. నేను అది కూడా చెప్పిన పప్పులు. మనకు భయం అవుతుంది తింటే. నేను కనబడుతున్నా మంచిగా? నువ్వు నాకు కనబడుతున్నావు కానీ ముందు అది చెప్పు. ఏంది చెప్పు. వంట సామాగ్రి అది. నాకు అర్థం కాదు మళ్ళీ. అయితే నేనే విన్ అవుతా. ఇది డాడీ టీదే. ఈ డాడీ వాటర్లో కలుపుకొని తాగే టీదే. స్మెల్లే గలీజ్ ఉంది. అవునా? నాకు తెలుసు. ఈ డాడీదే గ్రీన్ టీ. మామ మర్చిపోయినా ఇట్లా పెట్టాలి దాన్ని. సరే వీడియోలో అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడైతే పెట్టేసి. సో ఇద్దరం విన్నర్లే. నా టై ప్రోగ్రామ్. నువ్వు ఒక క్వశ్చన్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. వద్దు మంగ చాలు. నువ్వు ఒక క్వశ్చన్ నేను ఒక స్పెల్లింగ్ ఇస్తా. నువ్వు అది కరెక్ట్ లెటర్ చెప్పాలి. ఏది ఇయ్యాలరా నాకు అర్థం కావట్లేదు. See guys, నాకు అర్థం కావట్లేదు ఏది చెప్పాలో. వెనకాల తిరగకు. ఇట్స్ అన్ ఎలక్ట్రిక్స్. స్ప్రేయర్. ఎలక్ట్రిక్ స్ప్రేయర్. ఎలక్ట్రిక్ ఇప్పుడు చెప్తే కదా. స్ప్రేయర్ చెప్పిన కదా. స్ప్రేయర్ కదా. ఎస్పి ఆర్ వై మరి. ఓకే మామ. స్ప్రేయర్. ఎలక్ట్రిక్ స్ప్రే. ఆర్ఏ
YER యా ఎలక్ట్రిక్ స్ప్రేయర్. ఇప్పుడు మామ నువ్వు ఏదో ఒకటి సెర్చ్ చేసి ఇంగ్లీష్లోనే నా బుక్లోనే ఏదో ఒకటి సెర్చ్ చేసి నువ్వు చెప్పాలంతే. ఓకే వీడియో ఆన్ ఉంది కదా చూసుకోవాలి కదా. ఓకే నావి బుక్లో నుంచి అడగకపోయినా నావి సరేలే. సో గైజ్ ఇందులో ఎవరు విన్ అవుతారు? మా మామకు అడిక్ట్ వచ్చింది. ఇంకా లాస్ట్కి కూడా నేను కూడా కరెక్ట్ చెప్తే ఇంకేం చేస్తాను తెలుసా, ఇద్దరు విన్ అని చెప్పేసి ఏం చేసేస్తాం గైస్. ఇద్దరు ఎలిజిబిలిటీ. లాస్ట్లో మస్కిల్ రెస్క్యూ అమ్మా ఒక నిమిషం. సో మామ అడిగిన స్పెల్లింగ్ కంగారు, KANG ARRO కంగారు చెప్పిన KANG AROO KANG అమ్మా ఏం KANG AROO. ఓకే రైట్ ఆన్సర్. ఏం డబ్బులు ఇక్కడ ఉన్నాం. సో గైస్ ఇక్కడ హాయ్ గైస్, బాయ్ గైస్. ఇప్పుడు ఇద్దరం విన్నర్సే. బోత్ ఆర్ విన్నర్స్. ఇద్దరికి విన్ అయ్యే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి బాయ్ గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఇట్స్ అ కొరియన్ లాంగ్వేజ్ నేను చూసి నేర్చుకున్నాను. So bye bye guys, please like, share, comment and do subscribe. You can go.